మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మా 9 సంవత్సరాల వయసులో అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమైంది. ఆర్థిక స్తోమత బాగా లేకపోవడంతో తండ్రి మహేష్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించలేకపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బాలిక తండ్రికి భరోసా ఇచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్ళీ లేచి నడవగలదో చెప్పాలని సూచించారు. సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ముందుగా జగ్గారెడ్డి 3 లక్షల ఆర్థిక సహాయం చేసి సుష్మా ఆరోగ్యానికి భరోసా కల్పించారు. వీళ్ళతో పాటు ఇంకా 2-3 పిల్లలు, అన్న వాళ్ళ బిడ్డ పిల్లలు పోయిన తర్వాత చపాతి కలిపిన తర్వాత ఆ చపాతి పిండిందని కొద్దిగా లూజ్ అయింది సార్. లూజ్ అయితే ఇది కొద్దిగా గట్టిగా కావాలని ఇంకా వేరే పిండి పోసింది. అది గమాక్సిన్ పౌడర్ చీమలో అది తెలియక మిక్స్ అయింది. మిక్స్ అయినాక చపాతి చేసి పెట్టి అందరు తిన్నారు. తిన్న తర్వాత నైట్ కొద్దిగా మోషన్స్ అయింది. మోషన్స్ అయినాక ఆ ఊళ్ళో హాస్పిటల్ తీసుకుపోయి చూపించిన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అయింది. మళ్ళీ మధ్యరాత్రి ఎక్కువైంది సార్. వామిటింగ్ పొద్దున్నే ఏమంటే అంబులెన్స్ తీసుకొని వస్తుంటే ములుగు పోయేసరికి బాగా సీరియస్ అయింది. తాడవాయి నుంచి రావాలి, ములుగు వచ్చేసరికి సీరియస్ అయింది బాగా. అయినాక అట్లే తీసుకొని హన్మకొండ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అదే చేసినాక కొద్దిగా అవన్నీ చేసేసి అక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు ఏం కావాలని చెప్పు నాకు. అంటే నేనేమంటున్నట్టే నాకు చెప్పిండు, నేను 2 లక్షలు 3 లక్షలకి ఆయుర్వేదిక్కి నాకేం ఇబ్బంది కాదు, కానీ ఆయుర్వేదిక్కు ఈ 9 ఏళ్ళు కదా, మరి ఒకసారి ఎందుకు మళ్ళా న్యూరోలిస్ట్ అంటే ఇప్పుడు నరాల డాక్టర్కి ఇది అదే కదా ఇప్పుడు ప్రాబ్లం, అదే ఇది అంతా అదే ఇది న్యూరోలిస్ట్కి చూపెట్టాలి. చంద్రశేఖర్ రెడ్డి అని ఇక్కడ మన న్యూ ఎమ్మెల్యే కాదు సేది ఇక్కడ మన ఈయన డిసి నర్సులు సభ్యులు ఉంటాడు, ఆడ బెటర్ ఏమనిపిస్తుంది నాకు. నాని చంద్రశేఖర్ రెడ్డి సాబు ఒక్కసారి కలుపురా, సరే డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కలుపు. చాలా మంది ఆ మ్యాక్స్ కేర్లో ఓవర్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది. మ్యాక్స్ కేర్లో ఓవర్ ట్రీట్మెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం సార్. పెడితే అది వచ్చింది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకొని 50,000 కట్ చేసుకొని ఇచ్చారు. 9 years బ్యాక్ సార్. వాళ్ళ అమ్మమ్మ వచ్చి దసరాకు తీసుకెళ్ళి ఎవరిని మా అత్తమ్మ ఎవరిని పిల్లల్ని మా పిల్లలు ఈ ఆయుర్వేదిక్ ఇదంతా మనమైతే చెప్పలేము అన్న, గ్యారంటీ చెప్పలేము, కానీ అంటారు కానీ అది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అంటున్నారు. తన పని తను చేసుకున్నది సార్. అది డాక్టర్ సాబ్ ఏమంటుండంటే ఎల్లుండి పంపించమంటారు, పండుగ కదా ఎల్లుండి పంపించమంటున్నాను. ఎల్లుండి ఆయన టెస్టింగ్ అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఒపీనియన్ ఏం చెప్తాడో దాన్ని ఫాలో అవుదాం. నేను ఇప్పుడు కొంత క్యాష్ ఇస్తా, దగ్గర పెట్టుకొని ప్రస్తుతానికైతే ఇప్పుడు నీకు ఏదైనా ఏం బిజినెస్ చేస్తున్నావు, ఫాస్ట్ ఫుడ్, దానికి కొంత వాడుకో. ఏమి నాగేష్, నేను ఒక 3 lakhs అరేంజ్ చేస్తాను. ఆ 3 lakhsలో ఇప్పుడైతే నువ్వు ఇమ్మీడియట్లీ పాపకు ఇంత డబ్బు అవసరం పడేది ఏమి లేదు. ఇప్పుడు 1,50,000 మీ పాప కోసము టెస్టింగ్లకు దానికి ఇంటికి పెట్టుకో. పాప కోసము 1,50,000 నీ బిజినెస్కి వాడుకో. కొంత నీకు కొంత ఉపయోగపడుతుంది, కొంత ఇన్కమ్కి ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ డాక్టరు మీరు 1.5 నీతుంటే కదా టెస్టింగ్లో వాడుకోండి. డాక్టర్ నాకు చెప్పేస్తాడు, నీ టెస్టింగ్లో అయినాక రిపోర్ట్స్ రాగా నాకు చెప్తాడు ఏం చేద్దామనేది చెప్తాడు. ఆయన ఏమన్నాడు దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి ఫర్దర్ ఏం చేస్తా ఆయన ఆలోచన తగ్గట్టు మనం పోదాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా అయిన తర్వాత నిజంగా నీకు నమ్మకం ఉంది, సాటిస్ఫాక్షన్ పోయి వస్తా అన్నా కూడా ట్రై. ఆ డాక్టర్ అన్నాక కదా, డాక్టర్ దగ్గర 9 ఏళ్ళ తర్వాత కదా డాక్టర్ ఒకవేళ ఆయన ఏమంటున్నాడు, ఏం పౌడర్ అది గమాక్సిన్ పౌడర్ తోటి కొంత ఆ పౌడర్ లోపల
కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందన్న. అది మరి అది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారో, అందుకే చూద్దాం, అది చూసి డిసిషన్ తీసుకుందాము, ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్నాడు. చూద్దాం, దేవుని మొక్కాలిగా అంతే, కొంత ఇప్పుడే కదా అది. నేను ఏమంటున్నట్టే ఆడపిల్ల కదా, చూద్దాం, చిన్న వయసు, అందుకే. ఏమైంది సురేష్, నీకు ఒక నంబర్ ఇస్తా, పేరు మహేష్ అని ఒక నంబర్ ఇస్తా, ఇప్పుడు నాన్న ఇస్తాడు. నేను చంద్రశేఖర్ రెడ్డికి చెప్పిన, నేను వీళ్ళ క్యాష్ కూడా ఇస్తున్నా, నువ్వు ఎల్లుండి వీళ్ళు ఎంబడు 10 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ కూతురు తోలుకొని వస్తాడు, ఫ్యామిలీతో వస్తాడు. నువ్వు హాస్పిటల్ దగ్గర చంద్రశేఖర్ రెడ్డి సాబుని కల్పించి, న్యూరలిస్టు కల్పించి వాళ్ళన్ని టెస్టింగ్లు అన్నీ చేసి మొత్తం అయిపోయేదాకా ఆడనే ఉండదు. అంతా అయిపోయి డాక్టర్ నాతో మాట్లాడిన తర్వాత ఏం డిసిషన్ తీసుకునేంత వరకు ఆ హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళు ఎంబడి. సరేనా? రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో, చెప్తున్నా. నీ పేరేంది? నంబర్ ఉందా అది? అతని పేరు మహేష్, రాసుకున్నావా? ఫోన్ నంబర్ 955 346 1480. వచ్చినాయి 10 నంబర్లు. రైట్. ఎల్లుండి మార్నింగ్ 9కి ఫోన్ చేసి, మీరు ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? మైబాద్. ఎంత, ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు? 200 వస్తుంది. మరి ఎప్పుడు రేపు నైట్కే పిలిపించుకోవాలి కదా, అంబులెన్స్ డబ్బులు ఇస్తున్నావు కదా, అంబులెన్స్లో తెప్పించుకో. మీ భార్య ఎక్కడ ఉందా? అచ్చా, నువ్వు పోయి వస్తావా లేకపోతే? రైట్, ఓకే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, రేపు వాళ్ళు పండుగ చేసుకొని రేపు సాయంత్రం బయలుదేరి రేపు రాత్రికి వచ్చి హైదరాబాద్ ఉండు, ఎక్కడన్నా ఏదైనా రూమ్ తీసుకొని ఉండు, పైసలు ఉంటాయి కదా, రూమ్ తీసుకొని ఉండు. మా సురేష్ నీకు ఫోన్ చేస్తాడు, నువ్వు 10 గంటలకు హాస్పిటల్ తెరువు. ఇక టెస్టింగ్ అని వాళ్ళు చూస్తారు, ఆయన డాక్టర్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది ఎల్లుండి డిసిషన్ తీసుకుందాం. సరేనా? ఓకే సురేష్, ఆ పని చూడు ఇక నువ్వైతే. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఇవి చేద్దాం, ఏది టెస్టింగ్లో ఇదంతా అయినాక డాక్టరు మంచి సర్జరీ చేసినాక కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఏదన్నా మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో, ఏదైనా సర్జరీ వల్ల ఏదైనా ఉపయోగం అవుతుంది ఏదైనా అంటే కూడా అప్పుడు మనం దాంట్లో ఇక సార్ నేను ఎట్లా హెల్ప్ చేస్తా, కావాలంటే సీఎం చెప్పి రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పి అక్కడ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకుందాం, అది కూడా ప్లాన్ చేద్దాం, నో ప్రాబ్లం. సరేనా? ఓకే. అరే ఏమైందిరా, క్యాష్ ఏమైందిరా? ఎంతసేపట్లో వస్తాడు? ఒకటి రివార్డ్ బాబు తీసుకో, రిలాక్స్ చేసుకో. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో, రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేయించేసి పంపించేసి, నీకేమంటున్నా, నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో, ఈ టెస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో, కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే, వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను. ఓకే, చూద్దాం. ఇక దైవాధీనం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది దాకా. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. ఓకేనా? రైట్, చలో, ఠీకేనా? డాక్టర్ సాబ్ నమస్తే. డాక్టర్ సాబ్ ఏం లేదు, మహబూబాద్ నుంచి ఒక అతను వచ్చిండు, అతని కూతురు 9 సంవత్సరాల క్రితము, పాపదప్పుడు 9 years, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 17 ఏళ్ళు. ఈ పాపకు సడన్లీగా ఒకరోజు వాళ్ళ అత్తగారు వాళ్ళ బంధువుల ఇంటికి పోతే అందులో ఒక పిండిలో ఈ గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలియక, పెద్ద మనుషులు కదా, కలిపక తినిపెట్టిరంటే దాని తర్వాత వామిటింగ్స్, మోషన్స్ అయినాయంట. తర్వాత ఏదో ఒక హాస్పిటల్ తీసుకొచ్చారంట, డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఇతను డ్రైవర్ పని చేస్తాడు. సరే, మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారు. అయితే
ఇది 9 years అయింది. ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటుంది, కొంత మాట్లాడుతుంది, చేస్తుంది, కానీ పడుకునే లైఫ్ అంతా. డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు, మీ ఆలోచన ఒకసారి టెస్ట్. ఓకే. అంటే టెస్టింగ్ చేద్దాము, చేస్తారా ఒకసారి ఎట్లా? మీరు రేపు అవైలబుల్? రేపు మీరు సారీ ఎల్లుండి 11కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని. అంటే వీళ్ళు ఒక ఆశ కోరి ఆలోచన ఏంటంటే, కొంత కేరళలో ఆయుర్వేదిక్లో తీసుకోపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే ఒక 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా. అంటే మీరు మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్తారు, దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. ఫిజియోథెరపీ ఏంది ఏం కథ అనేది మీరు టెస్టింగ్ అయితే కానీ మీకు ఇది రాదు. అంటే 9 years కదా. ఓకే. నేను కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తాను వీళ్ళకి. ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని వస్తాడు, ట్రై చేసి చూద్దాం. ఈ చిన్న పిల్ల కదా, ట్రై చేద్దాం. మీరు కూడా చేయండి ఒకసారి. డబ్బుల పరంగా నేను చూస్తా, కానీ మీరు ఏంది అని ట్రై చేద్దాం. మీరు ట్రై చేయండి కొత్త అట్లా. డాక్టర్ సార్ ఓకేనా? రైట్. ఓకే సురేష్ గారు మన ఎమ్మెల్యే ఎవరు? సరే మురళీనాయక్ కూడా చెప్తా, ఆయన కూడా చెప్తా, మురళీనాయక్ కూడా చెప్తా. ఉందా నంబర్? ఉందా మురళీనాయక్? 17 సంవత్సరాలు ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పడుకొని తినాలి, మోషన్ కూడా కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంత యాక్టివ్ ఉంటుంది సార్. కాళ్ళు లేచి నిలబడలేకపోతున్నా, అన్ని తెలుస్తాయి. కాలు ఒక్కటి అవుతుంది. ఓకే. సరే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది? ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా? కేరళ పోతే ఏమన్నా ఉంటుంది అంటారు సార్. కేరళ వైద్యం అంటే కానీ కేరళ అంటే కేరళ అది మనం తప్పనిలేము, అది కాదని చెప్పలేము. కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే ఇంతవరకు ఎంఆర్ఐ తీయలేదు సార్. నేనేమంటున్నానంటే చంద్రశేఖర్ రెడ్డి అని డాక్టర్ ఉన్నాడు ఇక్కడ ఓమేగాలో. ఓకే. ఇప్పుడు నీ ఆలోచన ఏంది? కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము, ఖర్చు వస్తుంది, అదే కదా చెప్పింది. ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైద్యంకి? ఒకరు 2 అడుగులు 5 లక్షల దాకా అయితే అంటారు, ఒకరు 2 లక్షలలో అయిపోతుంది అంటారు. మనకు తెలియదు, వాళ్ళు అంటున్నారు. ఇక కానీ నీకు కూడా అది ఏందనేది నీకు కూడా తెలియదు, ఏమైతుందని నీకు కూడా తెలియదు. కేరళ పోతే ఆయుర్వేదిక్లో 2 లక్షలు 3, 5 అని అంటున్నారు, కానీ అది నాకు గ్యారంటీ కూడా చెప్పలేము. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక మైబాల్ని ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను సార్. అదే నేను ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఎటు పోయేటట్లేదు సార్. ఇంటికన్నా అంటే ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంది. అలానే వండుకుంటా. ఫోటోస్ ఏది బాపి బిఫోర్ ఏది చూపించు ఒకసారి. ఇది బిఫోర్ సార్, ఇది ఇప్పుడు ప్రెసెంట్, ఇది ఇప్పుడు తీసింది. బిఫోర్ 4th క్లాస్ సార్. ఇది 4వ తరగతి 4th క్లాస్. ఇంగ్లీష్ మీడియం చాలా ఫాస్ట్ ఉండే సార్. ఇది 4th క్లాస్. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్. ఇప్పుడు పాపది ఇప్పుడు ఈ సిచ్యువేషన్. అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా? ఇట్లనే పోయినా సార్. అట్లనే ఉన్నాయి చేతులు, ఏమి మూవ్మెంట్ లేదు. ఇట్లా లేపుకుంటా జరుపుకుంటా కానీ ఇట్లా మూవ్మెంట్ ఒకర పోతలేవా? పోతలేవు. అంటే అసలు ఇది ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదా? ఇక ఇది ఫుడ్ పాయిజన్ వల్లనే అయిందని. 9 ఏళ్ళు చాలా గోస పడుతున్నాం సార్. 9 సంవత్సరాల నుంచి
మాకు ఇంతకుముందే మా నాన్న కూడా ఏం ఆస్తులు ఏం లేదు సార్. ఈ మేము చేసిన కష్టం ప్లస్ మళ్ళీ బయట తెచ్చి